రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతరకు ముందుగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే వేములవాడకు భక్తుల రద్దీ పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున నుంచే బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయం అధికారులు చెప్పారు. ఇటు మంచిగా పెట్టు, మెల్ల పెట్టు. नमः पार्वतीपतये हर हर महादेव हर दक्षिण काशिका प्रसिद्धि చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతి సంవత్సరం మాదిరిగానే 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా వేములవాడకు
విశేషంగా భక్తుల రద్దీ పెరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే సమ్మక్క సారలమ్మను రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కూతుళ్ళుగా భక్తులు భావిస్తారు. మొట్టమొదటగా తండ్రి అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దర్శించుకొని ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి దాంట్లో భాగంగా వేములవాడ క్షేత్రానికి విశేషంగా భక్తజన సంద్రంగా మారింది వేములవాడ. దాంట్లో 2 రోజుల వరుసగా కూడా పబ్లిక్ హాలిడేస్ రావడంతో విశేషంగా జనవాహిని ఎటు చూసినా వేములవాడ క్షేత్రం అంతా కనబడుతోంది. అధికారులు చక్కగా భీమేశ్వరాలయంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. భక్తులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులై ఎంతో సంతృప్తిగా వెనుతిరుగుతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా సమ్మక్క సారలమ్మ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని రాజరాజేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.